ఎన్‌డీపీఎస్ కేసెస్ భలే గమ్మత్తుగా ఉంటాయి. ఒక పోలీస్ ఆఫీసర్ రోడ్డు మీద వెళ్తున్నాడంట. వెళ్తూ ఉంటే ఒక పర్సన్ సస్పీషియస్‌గా కనపడితే వెళ్లి పాకెట్ టచ్ చేసాడు. టచ్ చేస్తే ఎత్తుగా ఉంది. బయటికి తీయన్నాడంటే తీసాడు. ఇట్స్ ఎ డ్రగ్. తనని అరెస్ట్ చేశారు. బట్ యాస్ పర్ ఎన్‌డీపీఎస్ యాక్ట్ అంటే సెక్షన్ 50 ఏం చెప్తుందంటే పర్సనల్ సెర్చ్ చేసేటప్పుడు మన బాడీ మీద పాకెట్ సెర్చ్ చేయాలంటే మ్యాజిస్ట్రేట్ ముందు గాని, గెజెటెడ్ ఆఫీసర్ ముందే చేయాలి. రైట్? వాళ్ళు అవైలబుల్ లేకపోతే మనల్ని అక్కడికి తీసుకువెళ్ళాలి. సో ఇప్పుడు వీళ్ళేమంటారు? లేదు తనే పాకెట్‌లోంచి తీసి ఇచ్చాడు. అది పర్సనల్ సెర్చ్ కిందకి రాదు పోలీస్ అన్నారు. నీకెలా తెలుసు పాకెట్‌లో ఉందంటే నేను టచ్ చేశాను అన్నా. టచ్ చేస్తే బాడీ సెర్చ్ కింద వస్తదని ఆ పర్సన్‌కి బెయిల్ ఇచ్చారు. కేస్ ఉంటది. కేస్ ఏం కాదు. కేస్ నడుస్తది. బట్ బెయిల్ ఇచ్చారు. ఇక్కడ మీకో డౌట్ రావచ్చు. మరి ఇలా డ్రగ్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పారిపోతారు కదా! గెజిటెడ్ ఆఫీసర్ అది వచ్చేవరకు లేదంటే తీసి ఇసిరేస్తారు. ఇలా ఉంది కదా పాసిబిలిటీ అంటే దానికే మనకి సెక్షన్ 50లో ఎక్సెప్షన్ ఉంటది. ఎక్సెప్షన్ ఏముంటదంటే అలాంటి సిట్యుయేషన్ ఉంటే పోలీసు రిటర్న్‌లో రాయాలి తర్వాత. ఎందుకు అప్పటికప్పుడు సెర్చ్ చేయాల్సొచ్చింది అని. రాసి అది 72 అవర్స్‌లో పైన అఫీషియల్స్‌కి పంపాలి. అండ్ సెర్చ్ చేసేటప్పుడు కూడా ఇండిపెండెంట్ విట్‌నెసెస్ దగ్గరలో ఉన్న ఒక ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళ ముందు సెర్చ్ చేయాలి. ఒకవేళ మ్యాజిస్ట్రేట్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్ వచ్చి ఇది లేకపోతే. సో ఇది ఫాలో అవ్వక వల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బెయిల్స్ వస్తాయి. కేస్ ఇండిపెండెంట్‌గా నడుస్తది. బట్ బెయిల్స్ వస్తాయి. ఫాలో మీ ఫర్ మోర్.